ఈరోజు మరి అందరికీ మరి శుభాకాంక్షలు. ఈరోజు వార్తలు చదువుతూ ఉన్నాము. మనం జేఎస్1 న్యూస్ చదువుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ చక్కగా చూడండి. ఈరోజు పత్రిక వార్తలు ఏమొచ్చినా చూద్దాం. చాలా ఇంపార్టెంట్ వార్తలు రావడం జరుగుతుంది. గ్లోబల్ గుర్తుండిపోయేలా ముఖ్యమంత్రి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. పనులు అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఇంకా వార్తలు ఏ విధంగా ఉన్నాయో. తరలి రండి, ఉజ్వల తెలంగాణలో భాగ్యస్వామ్యం కాండి. ఆదేశాల నుండి వలసలకు వస్తే పంచాయతీ ఎన్నికలు ప్రక్రియలో జోక్యం చేసుకోలేము. జీవో 46పై సై అని ఇవ్వలేము, హైకోర్టు అంటా ఉంది. కోకపేటలో మళ్ళీ ఇంకా రెక్కలు వస్తూ ఉన్నాయి, ఇంకా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి అంటారు. భూముల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో 24 పట్టణాలు స్థానిక సంస్థలకు రంగం సిద్ధమైంది. ఆయుధాలు వదిలేద్దాం. ప్రశాంతంగా మేడారం జాతర పనులు. మంత్రులు అంతరాయాలపై సీఎం ఆరా. ప్రేమ విఫలం, లండన్ నుంచి వచ్చే ఆత్మహత్య. 1990లో తండ్రి హత్య, 2025లో కుమారుడి ప్రతీకారం. ఇంకా వార్తలు చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఉన్నాయి వార్తలు. చాలా చక్కగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. కొత్త రైల్వేలు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం, కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. బడి పిల్లలకు పురుగుల అన్నమా, హరీష్ రావు అంటా ఉన్నారు. తరలి రండి, ఉజ్వల తెలంగాణ భాగ్యస్వామ్యం కావాలని భాగ్యస్వామ్యం ఇవ్వండి. ఏమున్నాయి స్పెషల్? విశాఖలో మహిళా T20లో నేను చరిత్ర అన్నదే ఆ చరిత్ర. బాలకృష్ణ, నేను చరిత్ర అన్నదే ఆ చరిత్ర. సినిమాల కథలు ఏమున్నాయి ఈరోజు? కొత్తవి ఏమున్నాయి? నేటి ఆంధ్ర కింగ్ అని చెప్పగానే కంగారు పడ్డాడంట ఉపేంద్ర గారు. ఇంకా సుప్రీంకోర్టు అయితే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటుంది. హైకోర్టు. ఓకే, రోజు చూస్తూ ఉండండి, మంచి వార్తలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.